హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏ సమయానికి వస్తుంది, ఏ సమయానికి పోతుంది, అలాగే పట్టు విడుపు సమయాలు, గ్రహణం సంభవించు ప్రాంతాలు, ఈ గ్రహణం ఏ రాశులలో ఏర్పడుతుంది, గ్రహణం ముందు గ్రహణం తర్వాత ఏ సమయంలో భోజనాలు చేయాలి, ఇల్లు పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేయాలి, గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు, భోజనం చేయవలసిన సమయాలు, ప్రతి ఒక్క విషయం మీకు అర్థమయ్యే విధంగా పంచాంగంలో ఉన్న విధంగా మీకు ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని మొత్తాన్ని చూడటానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గ్రహణాలు అనేవి 2 రకాలు ఏర్పడతాయి. ఒకటి చంద్రగ్రహణం, 2 సూర్యగ్రహణం. అయితే చంద్రగ్రహణాలు అనేవి ఎప్పుడూ కూడా పౌర్ణమి వేళలో మాత్రమే ఏర్పడతాయి. చంద్రగ్రహణాలు అనేవి అలాగే సూర్యగ్రహణాలు మాత్రం అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణాలు అనేవి ఏర్పడతాయి. చంద్రగ్రహణం అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై ఉన్న వీటికి చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఈ చంద్రగ్రహణం అనేది ఎప్పుడూ కూడా మనకి పౌర్ణమి నాడే ఏర్పడుతుంది. మార్చి 3, 2026 మంగళవారం ఫాల్గుణ శుక్ల పౌర్ణమి గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడనుంది. ఈ గ్రహణ స్పర్శకాలము మధ్యాహ్నం 3:19 ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఎంతవరకు ఉంటుందంటే మోక్షకాలం సాయంత్రం 6:46 వరకు ఉంటుంది. గ్రహణం ఏర్పడే సమయానికి చంద్రుడు అయితే ఉండడు అండి, సూర్యుడు ఉంటాడు. మనకి చంద్రుడు ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణాన్ని చంద్రగ్రహణం అంటారు. కాబట్టి అందుకనే చంద్రోదయ ఏ సమయానికి ఏర్పడుతుందో అప్పటి నుండి ఈ గ్రహణ నియమాలు పాటించాలి. మనకు చంద్రోదయం సాయంత్రం 6:02 ఏర్పడుతుంది. అందుకే ఈ చంద్రగ్రహణం మనకి సాయంత్రం 6:02 నుండి రాత్రి 6:46 వరకు ఉంటుంది. ఈ సమయాన్ని చంద్రగ్రహణం అని అంటారు. గ్రహణ పుణ్యకాలం 42 నిమిషాలు మాత్రమే. సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా విడుపు సమయంలో 42 నిమిషాలు మాత్రమే ఈ ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. గ్రహణం పట్టు స్నానం మధ్యాహ్నం 3:19 ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇదే సమయంలో పట్టు స్నానం చేయాలనే రూలేం లేదు, చేయనవసరం లేదు అండి. మనకు సాయంత్రం నుండి కనిపిస్తుంది కాబట్టి ఆ సమయానికి చేస్తే సరిపోతుంది. గ్రహణం పట్టు స్నానం 6:02 పట్టు స్నానం అనేది చేయాలండి. విడుపు స్నానం 6:46 లోపు విడుపు స్నానం అనేది చేయాలి. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి యందు సంభవిస్తుంది. కాబట్టి ఈ పుబ్బా నక్షత్రం సింహరాశి వారు ఈ గ్రహణం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదండి. గర్భిణీ స్త్రీలు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోవడం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కిరణాలు అనేవి ఇంట్లోకి పడకుండా చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బయటకి రాకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఏదైనా అమ్మవారి మంత్రం జపిస్తూ ఉంటే మంచిది. అలాగే ఏదైనా దేవుని కథలు, ఏవైనా అమ్మవారి మంత్రాలు, పూజకు సంబంధించిన ఏవైనా మంత్రాలు జపిస్తూ ఉంటే చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు 11 లోపే భోజనం అనేది చేసేయాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భోజనాలు అనేది గ్రహణం రాకముందే చేసేయాలి. మనం పూజా గదిలో అలాగే వంటగదిలో వాడుకునే సామాను ఏదైనా వస్తువులపైన కానీ మనకు ఎటువంటి గ్రహ ప్రభావం పడకుండా తులసి దళాలు కానీ దర్బారు కానీ వేసి ఉంచాలి. గ్రహణం అనంతరం అవి తీసివేసి ఇంటిని పూజ గదిని 7 గంటల తర్వాత పసుపు నీళ్ళతో చల్లాలి. అలాగే నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి తుడుచుకోవాలి. ఇంటిని శుభ్రంగా 7 గంటల తర్వాత శుభ్రం చేసుకొని పూజ కూడా చేసుకోవచ్చు. దీపారాధన కూడా చేయాలి. ఖచ్చితంగా ఈ నియమాలు అన్నీ గ్రహణం అనంతరం పాటించండి.
అలాగే పుబ్బా నక్షత్రం సింహరాశి వారు గ్రహణం మరుసటి రోజు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పండితులకి నువ్వులు కానీ వస్త్రాలు కానీ పాలు పూజకు సంబంధించిన ఏవైనా వస్తువులు ఇవ్వడం వలన గ్రహదోషం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే గ్రహణం అనంతరం ముందుగా మీ ఇంటి గుమ్మం పైన పసుపు నీళ్లు చిలకరించండి. చాలామంది ఆడవాళ్ళు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటారు. శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మహిళలు మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకుండా చూసుకోండి. అలాగే ఇంటి సంపద నిలకడగా లేనివారు తామర గింజల జపమాలతో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఇక ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శుభకార్యాలు నిర్వహించడం చేయకండి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు కూడా ధరించకండి. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. గ్రహణం రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు, కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ గ్రహణం సమయంలో చేసే జపాలకు కోటి రెట్ల కొన్ని ఫలితం లభిస్తుంది. ఓం నమఃశివాయ, ఓం నమో భగవతి వాసుదేవాయ నమః ఇలాంటి దైవ మంత్రాలు చదువుతూ ఉండండి. గ్రహణ సమయంలో ఇలాంటి దైవ మంత్రాలు చదివితే గ్రహణ ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అలాగే గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చదివితే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఇక గ్రహణం పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంటిని శుద్ధి చేసుకోండి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం తినకూడదు. ఏ ఇబ్బంది రాకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రహణ శాంతి పరిహారాలు చేసుకొని తీరాలి. అప్పుడే ఏ దోషాలు ఉన్నా సులభంగా బయటపడవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు గ్రహ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకండి. ఇనుము శని గ్రహానికి సంబంధించినది కాబట్టి మార్చి 3వ తేదీన ఇనుప వస్తువులు కొనకండి. లేదంటే మీ ఇంట్లో అశాంతి, గొడవలు ఉండే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాలన్నీ పాటించండి.